హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. మీరు ఎప్పుడైనా పార్థివ లింగాలు పూజ చూసారా? ఒకటి కాదు, రెండు కాదండి, ఏకంగా 1,000,000 లింగాల పూజ చేయబోతున్నాము ఈరోజు. ఇక్కడ చూడండి, అందరైతే భక్తులు 1,000,000 లింగాలను ఎలా పెడుతున్నారు. లింగాకారంలో ఇటుకలతోని లింగాకారాన్ని తయారు చేసుకున్నాం. ముందుగా పార్థివ లింగం అంటే మీలో ఎంతమందికి తెలుసండి? పార్థివ లింగం అంటే మట్టితో లేదా ఇసుకతో తాత్కాలికంగా తయారు చేసిన శివలింగం. పార్థివ అనే పదానికి భూ సంబంధమైన లేదా భూమికి సంబంధించింది అని అర్థం. చూడండి, ఈ విధంగా ఇటుకలతోనైతే లింగాకారం అయితే వేసి మట్టి లింగాలను అయితే 1,000,000 లింగాలను ప్రతిష్ఠిస్తున్నాం. ఇంకా ఈ లింగం యొక్క విశిష్టత మరియు పూజా విధానానికి వస్తే, పవిత్రమైన నదీ తీరాల నుండి లేదా సముద్రం నుండి సేకరించిన శుద్ధమైన మట్టి, ఇసుక లేదా నల్లటి బంక మట్టితో దీనిని తయారు చేస్తారు. అలాగే శివ మహాపురాణం ప్రకారము కృతయుగంలో రత్నమయ లింగం, త్రేతాయుగంలో సువర్ణలింగం, ద్వాపర యుగంలో రసలింగం పూజించగా, ఈ కలియుగంలో పార్థివ లింగారాధన అత్యంత శ్రేష్టమైనదిగా ప్రతిష్ఠించబడింది. చూస్తున్నారా, దగ్గర నుంచి 1,000,000 లింగాలను ఇలాగ మట్టి లింగాలను అయితే ఈరోజు అభిషేకం చేస్తున్నామండి పాలతోని. పార్థివ లింగాధారణ వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సద్బుద్ధి లభిస్తాయి. అంతేకాకుండా ఇది నవగ్రహ దోషాలను తొలగించి మోక్ష సాధనకు మార్గం చూపుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ చూడండి, మా శ్రీవారు అయితే పార్థివ లింగాలను అయితే పెడుతున్నారు. ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఈ లింగాలన్నీ పవిత్ర నది లేదా సరస్సులో నిమజ్జనం చేస్తారు. మేమైతే ఇక్కడే అభిషేకం చేస్తున్నామండి. నేను కూడా ఇక్కడ లింగాలను పెడుతున్నాను. ఈ తర్వాత లింగాలన్నీ, ఈ 1,000,000 లింగాలు మొత్తం పేర్చిన తర్వాత సాయంత్రము పాలతోని అభిషేకం చేసి నిమజ్జనం చేస్తామన్నట్టు. రామాయణ కాలంలో శ్రీరాముడు సముద్ర తీరంలో ఇసుకతో శివలింగాన్ని అంటే సైకత లింగం తయారు చేసి పూజించారని పురాణాలు చెబుతున్నారు. ఇది కూడా పార్థివలింగం పూజలో ఒక భాగమే. ఇంకా ఇక్కడైతే అందరము పార్థివలింగాలను అయితే పేరుస్తున్నామండి. మీలో ఎంతమంది ఈ 1,000,000 లింగాల పూజ చూసింటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీపై ఉంటాయి. బాయ్.